శంకర్గా చంప దెబ్బ కొట్టిస్తావురా అయ్యాల నీ ఎంత చూసండ్రా పదండ్రా శంకర్గా లేపేద్దాం నన్ను కొట్టిస్తావురా అమ్మా అమ్మా నువ్వు ఇక్కడేందమ్మా ఏం లేదురా నిన్నొకసారి చూసిపోదామని వచ్చినా ఏడికి పోతున్నావురా యాడికి లేదమ్మా యాడికి లేదు తింటాన్రా ఒరే నేను నిన్ను కన్నాను కానీ నువ్వు నన్ను కనలేదురా నువ్వు ఆ శంకరంగాన్ని చంపనీకపోతున్నావు కదా కానీరా చంపేయ్ వాడిని చంపకపోతే నీకు మనశ్శాంతి ఉండదు నీకు మనశ్శాంతి ఉండకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అందుకని అన్ని లేపేయాల్సిందే లేపేయ్ అప్పు కింద ఇల్లు ఏలం వేస్తానని ఆ పటేలు బెదిరించినప్పుడు కన్న కొడుకు కాకపోయినా నిమిషాల మీద 2 లక్షలు సర్ది నీ కన్న తండ్రి పరువు నిలిపినందుకు నరికేయాల్సిందే ఇల్లమ్మ పోయినాడు ఆమెకి అగ్గిపెట్టి ఈ ఊరు పరువు నిలిపినందుకు అన్ని నరికేయాల్సిందేరా నరికేయాల్సిందే బంగారు బొమ్మ లాంటి గంగ బతుకుని నాశనం చేయాలనుకునే ఆ పటేలికి ఎదురు తిరిగి జోగిని దురాచారాన్ని అంతం చేయాలని పోరాడుతున్న అతన్ని నరికేయాల్సిందేరా అజ్ఞానంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి 4 అక్షరాలు నేర్పి వాళ్ళని మనుషులు చేయాలనుకునే అతన్ని నరికేయాల్సిందే ఏందిరా నీ చెప్పేదంతా నీకు గోలగా ఉందిరా ఒక పని చెయ్యిరా ఆ శంకరంగాన్ని చంపే ముందు నా తల్లి నరికేయ్ నీ చేతిలోనే ఉంది కదరా కత్తి ముందు నన్ను చంపేయ్ చంపేయ్రా నరికేయ్ ఒరే నువ్వు నాకే పుడితే నా చనువాలకు విలువ ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో తిరిగి వస్తా నేను వస్తున్నా నువ్వు సస్తివే నాకు కావాల్సింది వాడి మీద ప్రతీకారం కాదు నా తమ్ముడి మూలంగా ఈ ఊరు జోగుల బతుకులు బాగు కావాలి నాలా ఇంకో ఆడదాని బ్రతుకు అంత కాకూడదు ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటా చెప్పు ఇదిగో ఊరి జనాలు మంచిగా ఇనుండ్రి జోగిని గంగను ఎవరు దక్కించుకోవడం అన్న విషయమై ఈ పోటీ ఏర్పాటు చేయడం అయింది పోటీదారులు ముందుకు రావచ్చు ఎవరైనా రావచ్చు ఇక రారు పదం మనదే బిడ్డ సూర్యం నువ్వే గెలవాల ఇది నీ పరువు నా పరువే కాదు మన కాముందులందరి పరువు నువ్వే గెలిచి మన తరతరాల సాంప్రదాయం నిలబెట్టాలి అరే కాటం ఎన్నో సాంప్రదాయాలు కాలంలో కలిసిపోయినాయి ఈ పాడు సాంప్రదాయం ఈ రోజు మట్టిలో కలిసిపోతుంది గంగా మా తమ్ముడి కోడలైతుంది ఏమైతుంది ఎట్లయితుంది నువ్వేదో 10 మందిని వెనకేసుకొచ్చి అయిపోతా అదే నా వెనక మంది మార్బలం చూడు నీ మంది మార్బలం వెనకటి మాట పట్టేలా ఇప్పుడు నీ వెనక 10 మంది కామందులున్నారు జనం మా ఎంటున్నారు ఏం బీకుతారా నీ జనం మా వాళ్ళు కర్ర లేపితే ఇరికి చూడకుండా ఉరుకుతారు నా కొడుకులు రే కాటం ఉరికిపోవుడు కోసం కాదరా వాళ్ళొచ్చింది గంగ కోసం రక్తం చిందించనీకి చూద్దాం చూద్దాం సూర్యం కాని బిడ్డ శంకర్ కానీ
కాదన్నా, నాకు గంగ నాది. కాదు, గంగ నాదన్నా. గంగ నాది. లేదురా బాబు. అన్న సరే మీరు చూసుకోండి, చూసుకోండి ఆయన చూసుకోండి. జరిగిందంతా ఓ పీడకల్లా మర్చిపో. ఇక గంగ ఏంటిరా ఇంత ఎన్నుపోటు పొడిచినావు? ఎన్నుపోటు కాదు పట్టేలా, నా కన్న తల్లి చనిపోయిన తిరుగుబాటు. ఏంది వరులుతున్నావు? అబ్బే చెప్, ఇన్ని రోజులు నీ మైకంలో ఉన్నా, కానీ రాత్రి మా అమ్మ చెప్పిన మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక్కడ నుంచి నీ బతుకు కుక్క బతికే. ఏనా వీళ్ళు? ఇంకెక్కడ ఉంటారు పటేలా? ఈ దెబ్బకు పబ్లిక్ లో కలిసిపోయినరు. అమ్మ నా కొడుకన్నారా, ఇంత ద్రోహం చేస్తారా? ఆ సూర్యంగాన్ని నమ్ముకుంటే పరువు పోగొట్టండి కదరా. పటేలా, నాదో చిన్న అప్లికేషన్. బాగుందో, ఇంకొక దారి లేదు, ఇప్పటికైతే ఇదే కరెక్ట్. వచ్చానా బతుకుంటే బలిసాకి తినొచ్చన్నారు పెద్దలు. మనం కూడా ఆ పాటలో కలిసి ఉంటా. చిన్న పిల్లల దగ్గర నుంచి సచ్చే ముసల్దాన్ని కూడా వదలలేదు కదరా లుచ్చనా కొడక. ఒరే పట్టేలా, ఈ రోజు కోసమేరా మేము ఇన్ని రోజులు ఎదురు చూసింది. తల్లుల దగ్గర వండుకునేది నువ్వే, వాళ్ళకి పుట్టిన బిడ్డల దగ్గర వండుకునేది నువ్వే. ఏం బతుకురా నీది? నీ ముఖం మీద ఉమ్మితే నా ఉమ్ముకి అవమానం రా. సస్తావో సచ్చిన చెవల్ల బతుకుతావో పోరా పో. ఆలస్యం ఎందుకు రాజన్న, శుభకార్యం గాని. రంగచాని గంగ మెళ్ళ తీసి అప్లికేషన్ ఏంటది? మమ్మల్ని మీరు నేర్చుకోరు. మిమ్మల్ని మేము మారిపోయాం.